నీతో పాటు నీ కూతురు కూడా ధైర్య సాహసాలను ప్రదర్శించడానికి వెనకాడలేదమ్మా. నేను నా కూతురు ఏం సాధించినా అదంతా అమ్మవారి దయ వలన. ఇన్ని రోజులుగా మీరంతా ఎంత సఫర్ అయ్యారు. ఊరికి పట్టిన శని వదిలిపోయింది కాబట్టి ఇక మీరంతా ఆనందంగా మనశ్శాంతిగా ఉండొచ్చు. ఇకపోతే ముక్కు పుడక విషయానికొస్తే అక్షయ వలనే సాధ్యమైంది. అందరం అనుకున్నట్టే ఈ మహర్జాతకురాలికే ఆ ముక్కు పుడక దొరికింది. అక్షయ, మీ నానమ్మకివ్వు. నానమ్మ, ముక్కు పుడక తీసుకో. మన ఊరి పాలిట వరమిది. దీనిని మనమందరం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో ఊరు అంత క్షేమంగా ఉంటుంది. ఇటువంటి విలువైన శక్తివంతమైన వరాన్ని కాపాడినందుకు నా మనవరాలికి, నా చిన్న కోడలికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా బంగారు తల్లి. చూసారా, మా కుటుంబం వల్ల మీ కుటుంబాలకి ఎంత మేలు జరిగిందో. మీరు తరతరాలు మా వంశాన్ని పూజించుకుంటూ ఉండాల్సిందే. ఊరి సమస్యను తీర్చడానికి మన ఊరొచ్చాం. అందరం కలిసి తీర్చేశాం. మీలో నేను కూడా ఒక భాగమైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది. విజయంలో వాటా కోసం అందరూ బాగానే పోటీ పడుతున్నారు గాని అవని సంకల్పంలో పోటీ పడడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. మంచి జరిగితే మన గొప్ప, చెడు జరిగితే ఎదుటివారి తప్పు. ఈ విజయంలో ఎవ్వరికీ వాటా లేదమ్మా, అత్తయ్య గారితో సహా. కేవలం అవని అక్షయలదే అంతా. చివరికి శ్రీకర్ కూడా లేదు. ఎందుకంటే శ్రీకర్ కూడా అవనిని వెనక్కు లాగాడు. ఒప్పుకుని తీరాల్సిందే. అవును బావా, నేను కూడా అవని పనులని సమర్థించలేకపోయాను. చాలా అవమానపరిచాను, అనుమానపడ్డాను కూడా. అందుకే నా బిడ్డను కూడా నేనే దాచేసుకున్నాను. తనే ధైర్యంగా అన్నీ చేసుకొచ్చింది. ఈ క్రెడిట్ అంతా అవనికే రావాలి.